నిన్ను తెలుగుదేశం వాళ్ళు సైకో అని, జలగన్న అని రకరకాలుగా పిలుస్తారు. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అది కూడా కరెక్ట్ కదా సార్. ఎందుకో తెలుసా? ఐ థింక్ నీ వ్యక్తిత్వం వాళ్ళకు ముందే తెలిసాము. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే. కానీ దండ పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఏ ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ దట్ ఐ థింక్ వాటో వాట్. ఏ ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ ఏ ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ ఫ్యూచర్ ఉంది. ఏ ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ అమ్మ పంతులు మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయట. పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం? పిలిచి లాగి ఒకటి కొట్టాడమ్మ చంపకేసి, పిలిచి లాగి ఒకటి కొట్టాడమ్మ చంపకేసి. అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి. లెగ్గు నాయనా లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో. మీరు ఏం చెప్పారు అప్పుడు? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే మర్చిపోయారా? ఒకసారి వేయండి అయ్యా. ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్. అప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడాడో నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. దానికి సమాధానం చెప్పగలరా మీరు? ఇవాళ చెప్పండి, ఒకసారి చూడండి. నానా గోవర్ధన నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. పక్కన ఇరిగేషన్ మంత్రి గారు పచ్చ చొక్కా వేసి కూర్చున్నాడు. నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే. ఓహో కామెడీ చేస్తున్నావా? నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ పవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయన ఇంకా అర్థం కాల. అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది, అర్థం కాదు అని. నీకు కూడా చాలా అర్థం కాల. ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కామన్ మ్యాన్ గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. స్ట్రోక్ మీద స్ట్రోక్ నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. అట్లా కాకపోతే మరి రాజకీయంగా ఆయనకి ఏమన్నా అజ్ఞానం ఉందా లేదా అనేది అర్థం అవట్లేదండి. చూడు ఉచ్చ లేచిపోద్ది. బహుశా సాధారణంగా స్పందించకూడదు అనుకున్నాం, కానీ మరి కీరవాణి గారు తమ స్థాయిని మరిచి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారనేది అర్థం అవట్లేదు. అంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఆయన మీకు భీష్ముడేమో గాని మా అందరికి యముడయ్యా. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.